మీరే వైద్యం చేసుకోవచ్చు. యువర్ సెల్ఫ్ కెన్ ట్రీట్. దీంట్లో కాన్సెప్ట్ ఏమంటే, మొత్తం దేశంలో ఉన్న 145 కోట్ల జనానికి ఒక సంవత్సరంలో ఏ రకమైన జబ్బులు ఎన్నొస్తాయి అని లెక్కేస్తే దాన్ని డిసీజ్ బర్డన్ లేదా రోగాల బరువు అంటారు. అంటే 145 కోట్ల మందికి జలుబు అనే జబ్బు ఒకసారి వస్తే సంవత్సరంలో 145 కోట్ల జబ్బులని అర్థం. గుండె జబ్బులు 25 కోట్ల మందికి ఒకసారి వస్తే 25 కోట్ల అని అర్థం. ఒక 30 కోట్ల మందికి షుగర్ జబ్బు వస్తే 30 కోట్ల అని అర్థం. అరుదుగా వచ్చే ఒక క్యాన్సర్ ఒక 1000 మందికి వస్తే +1000 అని అర్థం. ఇట్లా లెక్కేస్తారు. ఈ లెక్క ప్రభుత్వాలు ప్రతి దేశంలో వేసుకుంటారు. వేసుకోవడానికి కారణం ఏంటంటే, ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్య అవసరాలు, వైద్య అవసరాలు రెండు వేరువేరండి. వీటిని ఎట్లా నెరవేర్చాలి అని అనుకున్నప్పుడు ఈ లెక్క వాళ్ళకి కావాలి. ఆరోగ్య అవసరాలంటే ఆహారం ఉండాలా, మంచినీళ్ళు ఉండాలా, పరిసరాల పరిశుభ్రత ఉండాలా, ఆరోగ్య విద్య ఉండాలా, పని ఉండాలా, వ్యాక్సినేషన్లు ఉండాలా. ఇవన్నీ ఇంపార్టెంట్ ఆరోగ్యములు. ఇవి డాక్టర్లు ఇచ్చేవి కావు, ప్రభుత్వం ఇవ్వాలి. వైద్య అవసరాలంటే ఆసుపత్రులు, బెడ్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, ల్యాబొరేటరీలు, మందుల కంపెనీలు, మెడికల్ కాలేజీలు, ఇవన్నీ వైద్య అవసరాల కింద వస్తాయి. మీ ఊళ్ళో కూడా కార్పొరేట్ హాస్పిటల్ ఉంటాయి. చాలామంది ఆ వైద్యం తట్టుకోలేక దివాళెత్తుతా కూడా ఉంటారు. అన్ని చోట్ల ఉంది. చాలా విపరీతంగా ఛార్జెస్ ఉంటాయి. మేము తీసిన ఈ లెక్కలో మాకు తేలింది ఏంటంటే, డిసీజ్ బర్డన్ అనే దాన్ని మనం లెక్కేస్తే అందులో 180 జబ్బులకి ఒక మందు అక్కర్లేదు, ₹1 ఖర్చు లేదు, డాక్టర్ పనిలే, హాస్పిటల్ కూడా పనిలే. ఆశ్చర్యం వేస్తుంది. 80 రోగాలు ఫిల్టర్ అయిపోతాయి మన లెవెల్లో. ఇంకొక 10% రోగాలకి కొద్దిగా ఖర్చు అవుతుంది, కొద్దిపాటి మందులు వాడితే చాలు, డాక్టర్ అక్కర్లే, ఆసుపత్రి అక్కర్లే. అప్పుడు 90% అయిపోయింది. కొద్దిపాటి శిక్షణ మనం ఇస్తే, గుండె ఆగిపోతే ఆడించడం ఎలా, కంట్లో నలుసు పడితే తీసేయటం ఎట్లా, ఇట్లాంటి కొద్దిపాటి శిక్షణ ఇస్తే ఇంకో 5% కూడా ఫిల్టర్ అయిపోతాయి. ఇక ఫైనల్గా మిగిలేదు ఎంత? 5. ఈ 5%కి మాత్రమే ఈరోజు ఉన్న హాస్పిటళ్ళు, ల్యాబొరేటరీలు, మందుల షాపులు, మెడికల్ కాలేజీలు వీళ్ళకే అవసరం. వేల రకాల జబ్బులు ఉన్నాయి, కానీ వీళ్ళందరూ కూడా 5%లోనే వస్తారు. ఈ విద్య మనం ప్రజలకు నేర్పిస్తే ప్రతి ఏడాది దేశంలో లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయి.